స్టూడెంట్స్ అందరికీ, టీచర్స్ కి, పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా 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 హ్యాపీగా ఉంది. నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఇది నా బెస్ట్ బర్త్డేగా నేను భావిస్తున్నాను. మీరు ఈరోజు ఎస్ఏ రాసి ఏదైతే మీరు రాసిన ప్రతి ఒక్క పేపర్, ప్రతి ఒక్క అక్షరము ఎల్లప్పటికీ నాతో పాటే ఉంటుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మామూలుగా పుట్టినరోజు అంటే కుటుంబంతోనో, కార్యకర్తలతోనో, లేదంటే ఎక్కడైనా బయట ఫ్యామిలీతో వెళ్ళాలని చెప్పి మామూలుగా ఎవరికైనా కోరిక ఉంటుంది. మామూలుగా బిజీ షెడ్యూల్లో మామూలు కుటుంబంతో ఉండాలని చెప్పి అనుకుంటామే తప్ప, కానీ ఎందుకో ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలని అనిపించలేదు. హైదరాబాద్ నుంచి తమ్ముడు కానీ మా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, పుట్టినరోజుకైనా హైదరాబాద్ రావచ్చు కదా, మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని అన్నారే తప్ప, నాకు ఎందుకో ఈసారి ఆలోచనలో ఉండాలా అని అనిపించి ఒక చిన్న కార్యక్రమం పెడదామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా మేము అటు మీడియా తరపు నుంచి, అంటే విలేకరుల దగ్గర నుంచి సమాచారం తీసుకుంటాము, ఏం జరుగుతుంది, ఆలోచన ఇంకా ఏం చేయొచ్చు, ఏం కావాలి అని చెప్పి పత్రికా విలేకరుల దగ్గర నుంచి, మీడియా మిత్రుల దగ్గర నుంచి సలహాలు తీసుకుంటాము. లేదు అంటే కార్యకర్తల దగ్గర నుంచి తీసుకుంటాము. కానీ అసలు ప్రజలు చెప్పేది మనకు తెలుస్తుంటది. కానీ ఫ్యూచర్ అంటే వచ్చే తరాలు, మీరు ఫ్యూచర్ మనకి, ఇప్పుడు మా అందరికీ మీరే ఫ్యూచర్. ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు, మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది, మీకు ఆలగడ్డ అంటే ఏంటి, మీకు ఆలగడ్డ ఇంకా ఏం కావాలి అని తెలుసుకోవాలని అనిపించి నేను ఈ కార్యక్రమం పెడితే ఎట్లా ఉంటుందని చెప్పి కొంతమందితో, నాకు దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడి అడిగినప్పుడు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు సలహా చెప్పినప్పుడు కూడా ఇది వెంటనే ఏర్పాటు చేయించడం జరిగింది. ఎందుకంటే మీ అందరూ కూడా తెలుసు, అంటే నాకు ఒక అమ్మాయి చెప్పింది, మీ
వెరీ గుడ్. రోడ్ వే తెప్పించాము, కానీ కొన్ని కారణాల వల్ల గతంలో వేరే వైసీపీ ప్రభుత్వం రావడం వల్ల వాళ్ళు క్యాన్సిల్ చేశారు. నేను మీ అందరూ కూడా మాటిస్తున్నాను, రోడ్ వే కింద ఊళ్ళ నుంచి పై ఊళ్ళకి రోడ్ వే తెప్పించే బాధ్యత నాదని చెప్పి నేను రాష్ట్రంలో గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చాలా జిల్లాలు తిరిగిన ప్రతి చోట కూడా మన ఆలగడ్డ శిల్ప కళాకారులు అంటే ఒక ప్రత్యేకత ఉంది. మీ అందరూ కూడా గతంలో ఏమి అంటే శిల్పాలంటే ఏంటని చాలా రీసెర్చ్ చేసి మీ టీచర్లో లేకపోతే మీ తల్లిదండ్రులు మీ పక్కన స్టాఫ్ చాలా మంది మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని రాశారు. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే రీసెర్చ్ చేశారు, చదివినారు. మీరు గూగుల్ హెల్ప్ కానీ ఇంకొకటి కానీ తల్లిదండ్రులు హెల్ప్ కానీ మీరు డీప్ గా వెళ్ళి అన్ని ఆలోచించుకొని మీరు అన్ని చేశారంటే రేపు పొద్దున మేము ఇవ్వబోయే టాపిక్స్ గురించి కూడా మీకు అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా గతంలో స్కూల్లో ఉన్నప్పుడు కూడా మామూలుగా సబ్జెక్ట్ నేను కొద్దిగా అటు ఇటు మార్కులు వచ్చినా కూడా ఇటువంటి కాంపిటీషన్స్ మాత్రం తప్పకుండా నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. నేను ఇంకొకటి మీ అందరూ వచ్చిన సలహా చెప్తాను, టీచర్ స్టాఫ్ ఫాలో నేను చెప్తున్నా, మీరు టీచర్ దగ్గర నుంచి సలహాలు తీసుకోండి, పాయింట్స్ తీసుకోండి. కానీ కొన్ని పేపర్లు మాత్రం డిట్టో ఫస్ట్ ఇంట్రడక్షన్ మొత్తం డిట్టో అందరికీ సేమ్ ఉంటుంది. స్కూల్ ఏ స్కూల్ ఆ స్కూల్ ఇంట్రడక్షన్ లో టీచర్లు చెప్పిందే బాగా రాస్తారు, కానీ అది కూడా వద్దు. ఇంట్రడక్షన్ కూడా మీ సొంతంగా రాయండి. మీ టీచర్లు చెప్పిన పాయింట్స్ అన్ని మీరు మైండ్ లో పెట్టుకొని సైడ్ ఎఫెక్ట్ మీ సొంతంగా మీరు రాయండి. ఇంట్రడక్షన్ కూడా సేమ్ ఎక్కడంలో ఉండదు, నెక్స్ట్ నుంచి చెప్తున్నా. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. నాకు అన్నింటికంటే ఎంత బాగా నచ్చింది ఏంటంటే అమ్మాయిల పార్టిసిపేషన్ ఈసారి చాలా చాలా ఎక్కువగా ఉంది. అవునా? అందరి అబ్బాయిలు వెనక్కి పంపించేసి అమ్మాయిలు మొత్తం ఆక్యుపై చేసేస్తున్నారు. తర్వాత ఇందాక కూడా నేను మాట్లాడతాము, మేము పాటలు పాడతాము, మేము మాట్లాడతామని చెప్పి చాలా మంది ముందుకు రావడం అనేది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మిగతా స్కూల్స్ లో నేను సిటీస్ లో స్కూల్స్ చూసాను, చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ చూసాను. స్టేట్ వచ్చి మాట్లాడాలంటే చాలా మంది భయపడేవాళ్ళు, కానీ ఇక్కడ చూస్తే నేనంటే నేను మాట్లాడటం క్యూ కడుతున్నారు. అది మిగతా చోటకి ఇక్కడికి తేడా నాకు కనిపించింది. చాలా చాలా గర్వంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా అంతేకాకుండా నా కొడుకు వీరనాథ్ రెడ్డి బాబులు కూడా మామూలుగా అయితే మా కుటుంబ సభ్యులందరూ హైదరాబాద్ పంపించండి, హైదరాబాద్ స్కూల్ పెడతాం కదా, అక్కడ బాగా ఇంకా ఎడ్యుకేషన్ బాగుంటుంది అంటే వాడికి పంపించలేక మనసు ఒప్పుకోక నా కొడుకును ఆలయ స్కూల్కే పంపించి ఇక్కడే చదివిస్తున్నాను. ఇది కేవలం ఏదో రాజకీయం అంటే పాలిటిక్స్ అంటే టైం పాస్ కాదు. ఇది మీకు మాకు ఒక బంధం ఏర్పడింది. తప్పకుండా వచ్చే రోజుల్లో నేను కాదు ఫ్యూచర్, మీరు ఆలగడ్డలో వచ్చే తరాలు మీరందరూ ఫ్యూచర్. మీరందరూ బాగుండేలాగా చూసుకునే బాధ్యత ఒక సిస్టర్ గా మీకు నేను తప్పకుండా ఉండి అన్ని విధాలుగా కూడా మీకు వచ్చే రోజుల్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము. అది రోడ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా హౌస్ మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావచ్చు, ఇంకా పరిశ్రమలు కావచ్చు. చాలా మంది కొత్త కొత్త సలహాలు ఇస్తారు. సోలార్ ప్లాంట్స్ గురించి రాస్తారు, పొల్యూషన్ గురించి రాస్తారు, పొల్యూషన్ ఎక్కువైపోతుందని చెప్పి, ప్లాస్టిక్ యూసేజ్ తక్కువ కావాలని చెప్పి రాస్తారు. అదేవిధంగా ఈ వేస్ట్ నుంచి ఎనర్జీ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలనే దాని గురించి రాశారు. చాలా చాలా కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ నాకు ఇవ్వడం జరిగింది. చాలా ఐడియాస్ మేము కార్యకర్తలు లేకపోతే మా వాళ్ళతో కూర్చున్నప్పుడు ఈ ఊరిని ఎట్లా అభివృద్ధి చేయాలి, లేదంటే రాజకీయ పరంగా మాట్లాడతామే తప్ప ఇటువంటి కొత్త ఐడియాస్ మా దగ్గరికి రావడం చాలా తక్కువ. అందుకే యువత రాజకీయాలకి రావాలి పదే పదే నేను చాలా చెప్పడం జరుగుతుంది. యువత మీరందరూ కూడా చాలా మంది డాక్టర్లు అవ్వాలా, ఇంజనీర్లు అవ్వాలా, లేకపోతే పెద్ద పెద్ద
చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రేపు ఇప్పుడు 33% రిజర్వేషన్ ఉమెన్ కి అయింది, రేపు వదిలి 50% అవుతారు. సో అందరూ కూడా సర్పంచ్లకో ఎంపీటీసీలకో ఏదో ఒక విధంగా మీరు ఆడపిల్లలు ముఖ్యంగా రాజకీయాలకి రావాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసే వాటిలో మీతో పాటు నేను కూడా కృషి చేస్తాము, ఆలోచిస్తాము, ముందుకు వెళ్తాము. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం, ఎందుకంటే
కానీ ఏ గొడవలంటే గొడవలు కూడా లేదండి. అన్ని రంగాల్లో నేను కనిపించాను. ప్రతి ఒక్క దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. నాకేదో ఫస్ట్ ప్రైజ్ వచ్చేది కాదు, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. మొన్న అసెంబ్లీలో కూడా అన్ని రోజులు కూడా అసెంబ్లీలో అటెండ్ అయినప్పుడు క్వశ్చన్స్ అడిగినాము, అభివృద్ధి గురించి మాట్లాడినాము, స్పోర్ట్స్ గురించి మాట్లాడినాము, రైతుల గురించి మాట్లాడినాము. అదంతా అయిపోయిన తర్వాత కూడా స్పోర్ట్స్ మాకు అందరూ చూసారా? అసెంబ్లీ తర్వాత స్పోర్ట్స్ డ్రామా కిడ్స్ అనేది పెట్టినారు, చూసారా లేదన్నా? చూడండి, ఈసారి నుంచి అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఇంతకు ముందంటే కొంచెం బోరింగ్ గా ఉండదు, కానీ ఇప్పుడు బాగా డిస్కషన్స్ జరుగుతాయి. మీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది లోకల్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నానా లేదా, నేను అసెంబ్లీలో మాట్లాడితే ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను, దాని ఇష్యూ ఏంటి, ఎందుకు ఇక్కడ జరుగుతుంది, ఎందుకు అగ్గినప్పుడే ఈ టాపిక్ ఎందుకు ఎక్కలేదు అనేది మీరు కూడా ఆలోచన మొదలు పెట్టాలా. ఈసారి నేను ఈ కాంపిటీషన్స్ పెట్టినప్పుడు నేను అసెంబ్లీలో ఏం మాట్లాడాలని క్వశ్చన్ ఉంటుంది, దాని గురించి చేస్తే ఉంటుంది. నేను ఎందుకు ఇంకా ఏం మాట్లాడాలంటే బాగుంటుంది అనేది కూడా మీ దగ్గర నుంచి నేను సలహాలు తీసుకుంటానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ 100%, 200% నేను ఈరోజు నా పుట్టినరోజు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తో నేను ఈరోజు వెళ్తున్నాను. మీ అందరూ నాకు సపోర్ట్ ఉన్నారు, మీ అందరికీ నేను సపోర్ట్ ఉన్నాను. మీరు వచ్చే రోజుల్లో మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలా, బాగా చదువుకోవాలా, బాగా అలర్ట్ చేయాలా, బాగా ఆడుకోవాలా, అన్ని రంగాల్లో మీరు ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరికీ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మామూలుగా అయితే గెలిచిన వాళ్ళు నేనే ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చేసి ఫోటో దిగి పంపిద్దాం అనుకున్నా. కానీ మీరందరూ ఇంత గొప్పగా రాసిన తర్వాత తప్పకుండా ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిందే, మీ అందరికీ కలవాల్సిందే, మీకు టిఫిన్ పెట్టాల్సిందే అని చెప్పి నేను అనుకుని ఈ రోజు మీ అందరికీ నేను రావాలని చెప్పి వాళ్ళందరూ కోరడం జరిగింది. అందరూ టిఫిన్ చేస్తారా? అందరూ చేస్తారా? బాగా ఉన్నాయా? బాగా ఏం చేయాలా చెప్పాలా? చెప్పి వాళ్ళగా అంత బాగుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ కి, టీచర్స్ కి, పార్టిసిపేట్ చేసే వాళ్ళకి, పార్టిసిపేట్ చేయకపోయే వాళ్ళకి ఎగ్జామ్స్ కొంతమంది ఉన్నాయి కాబట్టి కొంతమంది టైం కేటాయించలేకపోయినారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషి చేశారు. ముందుగా వాళ్ళు ఆల్ఫా కాలేజ్ నిర్మించారు, తర్వాత వాళ్ళు ప్రజల కోసమే నిలబడ్డారు. ఆడవాళ్ళకి రక్షణ లేనప్పుడు మన ఎమ్మెల్యే గారు మనకి ఎమ్మెల్యే కావడం మనకి చాలా అదృష్టం. ఇంకా ఆడవాళ్ళకి కూడా లేడీ టైగర్ లేక మన ఆడవాళ్ళకి ఎమ్మెల్యే అయ్యారు. ఆమె అండగా నిలబడ్డారు. ఇంకా ఆలగడ్డ డెవలప్మెంట్ ఆఫ్ ఆలగడ్డ వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత తను మేడం గారు చాలా అభివృద్ధి చేశారు. ఎన్నో పనులకు మంచి పనులు చేశారు. ప్రతిదీ అభివృద్ధి చేయాలని, ఆడపిల్లలకు రక్షణగా ఉండాలని, ఆడపిల్లలు దేంట్లో తక్కువ కావద్దని చాలా అభివృద్ధిగా అందరినీ ప్రోత్సహిస్తూ చాలా కృషి చేశారు. వాళ్ళ గొప్పతనాన్ని గురించి ఎంత చెప్పినా మాటలు చాలవు. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన సేవలు తను కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ముందుకు సాగాలని, ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలని, ఫ్యూచర్ లో కూడా ఇలానే వాళ్ళ పరిమాణాలతో మనకు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దగ్గర కట్టుకో. ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఆలగడ్డని. వాళ్ళ అమ్మ నాన్నగారు భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి ఆల్ఫా కాలేజ్ నిర్మించి ఎంతో మంది స్టూడెంట్ ఆశయాలను గెలిపిస్తున్నారు. మేడం కూడా చాలా బాగా పరిపాలన చేస్తున్నారు. మేము ఎంతో లక్కీ
Thank you. Next, Ansela Purana from Raghavendra School. First, I wish you a happy birthday, ma'am. మన ఆలయాన్ని చాలా అభివృద్ధి చేసిన లేడీ అంటే మన భూమా అఖిల ప్రియ గారు. రాజకీయంగా పరిశీలిస్తే మన ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అఖిల ప్రియ గారు చాలా ప్రయత్నం చేశారు, అభివృద్ధి చేశారు. చాలా సంతోషంగా ఉంది. అమ్మాయిలు కూడా ఆడవాళ్ళు కూడా రాజకీయంలో వచ్చి పరిపాలన చేయొచ్చు అని నిరూపించారు.
వెరీ మచ్. ఇక తర్వాత అంతరిక్షానికి వెళ్తున్న ఈ రోజుల్లో కూడా మీరు అలాగే ఎమ్మెల్యేగా నిలిచారు. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ కెన్ ఐ సింగ్ ఏ సాంగ్? థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. ఎందుకంటే నాకు అన్ని నచ్చుతాయి, అందరినీ బాగుంది. కానీ ఇలా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి బిలో 15 years ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి విశ్వశాంతి హై స్కూల్ జేఎస్ సాయి వైష్ణవి. సాయిశ్వరికి ఫస్ట్ ప్రైజ్ 20,000 రూపాయలు 4,000 సెకండ్ ప్రైజ్ వచ్చేసి బిలో 15 years గురుకులం బిఆర్ అంబేద్కర్ గురుకులం పి కారుణ్య. 10,000 రూపాయల ప్రైజ్లతో పాటు షీల్డ్ ప్రదానం చేయబడిన ఎమ్మెల్యే గారు కారుణ్యకు షీల్డ్ ప్రదానం చేసిన ఎమ్మెల్యే. స్కూల్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి కే సోని. సోని వెల్కమ్ టు ది డాన్స్ కాలేజ్. దానికి 5,000 రూపాయలతో పాటు షీల్డ్ ప్రదానం చేస్తున్న ఎమ్మెల్యే గారు. అంటే బిలో 15 అబౌవ్ 15 అంత 3 ప్రైజ్లు అనుకున్నాను, కానీ కొన్ని ఎస్ఎస్ బాగా నచ్చి 3 ప్రైజ్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో బిలో 15 వచ్చేసి కేపీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సాయి నిధి రెడ్డి. 5,000 రూపాయలతో పాటు షీల్డ్ బొమ్మాయి గారు. 15 years ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి కాలేజ్ పి నాగేంద్ర. ఫస్ట్ ప్రైజ్ 20,000తో పాటు షీల్డ్ ప్రదానం చేస్తున్న ఎమ్మెల్యే బొమ్మాయి గారు. కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ ఆదిలక్ష్మి బి. ఆదిలక్ష్మి సెకండ్ ప్రైజ్ 10,000 రూపాయలతో పాటు షీల్డ్ ప్రదానం చేస్తున్న ఎమ్మెల్యే బొమ్మాయి గారు. కేవీఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ఎన్ రాజేశ్వరి ఎన్ఎస్సి కొన్ని భాషను కేవీఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ బి మాలతి. పాటు షీల్డ్ ప్రదానం చేస్తున్న ఎమ్మెల్యే థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు. ఇది చాలా లాస్ట్ మూమెంట్ లో మేము అనుకుని పెట్టింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇట్లా కాకుండా మీకు ఒక 2 weeks ముందే అనౌన్స్ చేయడం జరుగుతుంది, టాపిక్ ఇవ్వడం జరుగుతుంది, ఇంకా మిగతా యాక్టివిటీస్ ఉంటుంది. ఎక్కువ శాతం ప్రైజ్ వచ్చేటప్పుడు కూడా నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. అందరికీ మళ్ళీ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్.
అఖిలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా విద్యార్థులకు తెలియజేయంటే మన కళాశాలలో 7వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు అడ్మిషన్స్ ప్రారంభించడం జరుగుతుంది. కళాశాలలో చేరే రోజునే టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, తర్వాత విద్యార్థులకు డ్రెస్సులు, మధ్యాహ్న భోజనము, మంచినీటి వసతి అన్నింటినీ కూడా కల్పించడం జరిగింది. దయచేసి అదేవిధంగా పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా తప్పకుండా కళాశాలలో చేరండి. మా యొక్క సేవలను వినియోగించుకోండి. అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు హాస్టల్ వసతి కూడా కలవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి ద్వారా వారు సభాముఖంగా నేను మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఈ రోజు పిల్లలు వచ్చి అడ్మిషన్ నిర్వహించాలని ఇచ్చాము. దయచేసి ప్రభుత్వ కళాశాలలో చేరండి. ప్రభుత్వం అందించేటువంటి సదుపాయాలన్నీ కూడా వినియోగించుకోండి అని సభాముఖంగా మేము కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ అందరూ ఒకసారి అఖిలమ్మకు విషయం మీరు 50 వేలు సాధన చెప్పండి. Thank you.